హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్. ఈ రోజుతో ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నేమ్ వచ్చేసి షాటీల ఏకాదశి. పూర్వకాలంలో ఒక పవిత్ర నగరంలో ఒక పేద బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె చాలా నిరుపేదరాలు అయినప్పటికీ శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తిని కలిగి ఉండేది. ఆమెకు ధనం, బియ్యం, నెయ్యి, పాలు ఏమీ లేవు. కానీ ఆమె ఎప్పుడూ ఏకాదశి ఉపవాసం విడిచిపెట్టేది కాదు. ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక సంపద నువ్వులు. ఆమె వద్ద ఉన్నది కేవలం నువ్వుల గింజలు మాత్రమే, అవి కూడా చాలా తక్కువ. షాటీల ఏకాదశి రోజు ఆమె ఇలా చేసింది. నువ్వులతోనే స్నానం చేసింది, నువ్వులతోనే దానం చేసింది, నువ్వులనే నైవేద్యంగా సమర్పించింది. ఉపవాసంతో ఆమె శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. ఆమె మనసులో ఎటువంటి కోరిక కూడా లేదు. నా భక్తిని మాత్రమే స్వీకరించు ప్రభు అని ప్రార్థించింది. కొద్ది రోజుల తర్వాత శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె దగ్గర ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న చివరి నువ్వులను కూడా దానం చేసింది. నా దగ్గర ఏమీ లేవు స్వామి, నా దగ్గర ఉన్నది కేవలం నువ్వులు మాత్రమే, వీటిని స్వీకరించు స్వామి అంటూ ఇచ్చేసింది. ఆమె దానశీలతను చూసి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించాడు. ఆమెకు దర్శనమిచ్చి ఇలా చెప్పాడు, నీవు షాటీల ఏకాదశిని నిజమైన భక్తితో పాటించావు. నువ్వులతో చేసిన నీ పూజలు నాకు ఎంతగానో ప్రీతికరంగా అనిపించాయి. నీ పూర్వపాపాలన్నీ నశించాయి, నీవు వైకుంఠాన్ని పొందావు అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఆ క్షణంలో ఆమె జీవితం పుణ్యమైనది. మరణానంతరం ఆమె వైకుంఠానికి చేరింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, నిజమైన భక్తితో త్యాగంతో మనం పూజ చేస్తే ఆ దేవుని కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ షాటీల ఏకాదశి రోజు నువ్వులు అత్యంత పవిత్రమైనవి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.